సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అయితే వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్లో అయితే డిజిటెక్ మైక్ అయితే కొన్నాం. ఇప్పుడు దీని ఫుల్ రివ్యూ ఇస్తాం ఎట్లా వస్తాం మైక్ అయితే. ఇప్పుడు ఈ వాయిస్ అయితే మనకు ఐఫోన్లో వస్తుంది. నెక్స్ట్ ఇది పెట్టి చూస్తాం ఎట్లా వస్తుందో చూడండి. ఇంకా ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడైతే మనం మైక్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మైక్. మైక్ అయితే ఓపెన్ చేసేసాను. దీనికైతే మంచి బ్యాగ్ ఇచ్చింది, ఇంకా మనం తీసుకోవడానికైతే ట్రావెలింగ్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాం మీకు. కేబుల్స్ అయితే పడిపోయినాయి. ఇదైతే విండ్షీల్డ్ అనమాట. ఇంకా ఇవి ఏందో మాకు తెలియదు, ఫస్ట్ టైం కొంటున్నాం కాబట్టి మాకు ఏం తెలియదు, చూస్తున్నాం అంతే. కేబుల్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇదైతే నాకు తెలిసి నార్మల్ పిన్ టైప్స్, ఇది ఇంకా ఇది కూడా టైప్స్, ఇదే రెండు. ఇవన్నీ టైప్స్ ఇవే ఉన్నాయి. ఐఫోన్ అయితే ఇది ఉంది కేబుల్, అయితే ఐఫోన్ కనెక్ట్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గరకు అయితే రెండు విండ్షీల్డ్ వచ్చినాయి, ఒక రిసీవర్, రెండు మైక్లు అయితే వచ్చినాయి. ఇంకా కనెక్ట్ చేద్దాము, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే మీరు దాంట్లో వాయిస్ ఉంటుంది కదా, నెక్స్ట్ దీంట్లో పెడతాము. ఎట్లా వస్తుందో మీరే చూసి చెప్పండి. సో గైస్, మైక్లు అయితే ఓపెన్ చేసినాం. ఈ విండ్షీల్డ్ అయితే మనం పెడదాం, పెట్టి చూద్దాం ఒకసారి మైక్ ఆన్ చేసిన తర్వాత. ఇది వచ్చేసి మనకి మైక్, దీని తర్వాత ఇది రిసీవర్ కనెక్ట్ చేసి విండ్షీల్డ్ పెట్టి చూద్దాం ఒకసారి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందా లేదా చూద్దాం. కానీ విండ్షీల్డ్ అయితే పెట్టేసినాం. ఈ క్లిప్ వచ్చేసి మన దానికి పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని ఇంకా మాట్లాడుకోవాలి, ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్లో ఎంత నాయిస్ వస్తుంది, తర్వాత మైక్ పెట్టిన తర్వాత చూద్దాం ఎట్లా వస్తుందో నాయిస్. అయితే నాయిస్ రాదనుకుంటున్నాను నేనైతే, చూద్దాం ఇప్పుడైతే. గైస్, ఇప్పుడైతే మైక్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తారు ఈ లైట్ బ్లింక్ అవుతుంది కదా. ఒకవేళ మనకు రిసీవర్ ఆన్ చేసి కనెక్ట్ అయిన తర్వాత ఈ లైట్ అనేది బ్లింక్ కాదు, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇక్కడైతే మైక్లో కూడా మీకు ఈకో మోడ్ ఉంటుంది. ఈకో మోడ్ అంటే డబల్ సౌండ్ వస్తుంది. మనం కైన్ మాస్టర్లో క్యాప్కట్లో ఈకో మోడ్ పెట్టుకుంటాం కదా, దీంట్లో కూడా ఈకో మోడ్ ఉంది, చూపిస్తే అది కూడా వీడియోలో కూడా. సో గైస్, మైక్ అయితే కనెక్ట్ చేసేసినాం మనం. ఇప్పుడు వాయిస్ అయితే ఎట్లా వస్తుందో చెప్పండి. ఇందాకైతే బ్యాక్గ్రౌండ్లో మొత్తం మీకు వాయిస్ వచ్చింది, ఇప్పుడైతే రాదనుకుంటున్నాను నేనైతే. మీరే చెప్పాలి కామెంట్లో అయితే, ఒకసారి మీరు కామెంట్ చేయండి. చూడొచ్చు వాయిస్ ఎంత క్లారిటీ వస్తుందో. బ్యాక్గ్రౌండ్లో అయితే ఏం సౌండ్ రాదు. చూడండి ఒకసారి అయితే నేను దూరం వెళ్ళి చూపిస్తా, ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందో చూద్దాం. సో గాయస్, ఇప్పుడు నేను కెమెరాకి మైక్కి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నా. సౌండ్ అయితే చూసుకోవచ్చు మీరు ఎంత క్లారిటీగా వస్తుందో. గాయస్, దీంట్లో అయితే 3 మోడ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నార్మల్ మోడ్ ఉంది, ఒకటేమో నాయిస్ క్యాన్సిలేషన్, ఒకటేమో ఈకో. ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ పెట్టి చూపిస్తా. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే దీంట్లో పర్పుల్ లైట్ వస్తుంది అనమాట. ఇంకోటి ఎక్కువ మోడ్ ఉంది, అది కూడా చూద్దాం. ఇప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అయితే ఏది రాదు. ఎక్కువ మోడ్ అయితే డబల్ సౌండ్ వస్తుంది, చూపిస్తా అది కూడా. ఇది ఎక్కువ మోడ్ రావాలంటే ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి పైన బటన్. ఇప్పుడైతే ఎక్కువ మోడ్ ఆన్ అయింది, చూడొచ్చు మీకు వాయిస్ అయితే డబల్ వస్తుండొచ్చు. ఇంకా మీకు ఇది క్యాప్కట్లో కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకునే అవసరమే లేదు, డైరెక్ట్ మోడే ఇచ్చేసింది మీకు. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకి ఇది వచ్చింది కాబట్టి ఇంకా మంచి బ్లాగ్లు అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకొకసారి చెక్ చేద్దాం, మళ్ళీ ఒకసారి గాలి సౌండ్ ఎట్లా వస్తుందో లేదో చూద్దామని. చూడొచ్చు మీకు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం. మాకైతే ఇప్పుడు మేము బండి మీద పోతున్నాం కాబట్టి ఫుల్ సౌండ్ వస్తుంది, బండ్ల సౌండ్, ఆటో సౌండ్. ఇంకా మేము నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టినాం. మీరే చెప్పాలి కామెంట్ అలా ఎట్లా వస్తుందో, సౌండ్ ఎట్లా వస్తుందో చూడొచ్చు మీరు. అయితే ఇంత కూడా బయట బ్యాక్గ్రౌండ్ అయితే సౌండ్ అయితే వస్తలేదు. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా వచ్చింది. ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.